మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటి అంటే చికెన్ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ గూడా ఈజీ ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చు. ముందుగా ఒక 1 కేజీ చికెన్‌ని తీసుకొని ఫ్రెష్‌గా కడిగి పెట్టుకొని, నేను చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ అనేది కలిపి పెట్టుకున్నాను. దాని తర్వాత వేరే బౌల్ తీసుకొని, అందులో మనం చికెన్‌ని డైరెక్ట్‌గా వేయాలి. ఆయిల్ అనేది ఇప్పుడే వేయగూడదు. కలుపుతున్న ప్రాసెస్‌లోనే మనకి అందులో నుంచి వాటర్ అనేది ఊరిపోతాయి. ఆ వాటర్ మొత్తం ఖచ్చితంగా ఎవాపరేట్ అనేది కావాలి. చూసారా? వీడియోలో వాటర్ అనేది వచ్చేసినాయి మనకి. ఈ వాటర్ అనేది ఖచ్చితంగా ఎవాపరేట్ అనేది కావాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఎందుకంటే చికెన్ పచ్చడి ఖరాబ్ అయితది మళ్ళా వాటర్ ఉంటే. దాని తర్వాత వేరే పాన్ తీసుకొని మీరు నాన్ స్టిక్ పాన్ అనేది తీసుకోవచ్చు. వేరే పాన్ అనేది తీసుకోవచ్చు. పల్లి నూనె, నువ్వుల నూనె మాత్రమే యూజ్ చేయాలి. వేరే నూనె అనేది యూజ్ చేయకూడదు. నేను 1 కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ పల్లి నూనె అయితే తీసుకున్నాను. మీరు వీడియోలో చూసినట్టయితే ఆ చికెన్ అనేది బాయిల్డ్ కరకరమనేటట్టు ఉండాలి. మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్‌కొచ్చిన తర్వాతనే తీసి పక్కన పెట్టుకోవాలి. అది బాయిల్ అయితున్న ప్రాసెస్‌లోనే వేరే పాన్ తీసుకొని మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 4 ఇంచుల దాల్చిన చెక్క, ఒక చిటికెడు జీలకర్ర పొడి, 4 లవంగాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత చికెన్ అనేది చూసారా? మంచిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్‌కొచ్చేసింది. దీన్ని వేరే పాత్రలో తీసుకొని, ఇప్పుడు అదే నూనెలో నేను 2:30 టేబుల్ స్పూన్‌ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేశాను అందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అది వేసిన వెంటనే మనకు నురుగు అనేది పైనకొస్తుంది. అప్పుడు బంద్ చేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా మనకి కొద్దిగా రెడ్ కలర్‌కొచ్చే వరకి వేయించాలి. చూసారా వీడియోలో మీకు కనిపిస్తుంది గదా! దాని తర్వాత నేను 1 ½ టీ గ్లాస్ అనేది ఉంటది గదా! 1 ½ టీ గ్లాస్ కారప్పొడి అనేది యాడ్ చేసినాను. మనం ఆల్రెడీ మసాలా పొడి గూడా వేయించి పెట్టుకున్నాం గదా! ఆ పౌడర్‌ని గూడా ఇందులో వేసి, తర్వాత చికెన్ ముక్కలనేది వేశాను వేయించి పెట్టుకున్నవి. ఇది మొత్తం నూనె అనేది చల్లగా అయినంక మాత్రమే వేయాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేసిందంటే మనకి చికెన్ అనేది బ్లాక్ అయిపోతది. దాని తర్వాత నేను 3 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. 1 కేజీ చికెన్‌కి ఆల్రెడీ మనం ఒక టీ స్పూన్ యాడ్ చేసినాము. ఇప్పుడు 3 టీ స్పూన్స్ అయితే సరిపోతది. దాని తర్వాత వీడియోలో చూయించిండ్రు గదా! ఇట్లాంటి నిమ్మకాయలు నేను 4 అనేది తీసుకొని, ఆ 4 నిమ్మకాయల రసం అనేది వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీరు గూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ గైస్.